ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకులు తరపున రాష్ట్ర మా రెవెన్యూ అధికారులకు అదేవిధంగా కూటమి ప్రభుత్వంలోని పెద్దలకు వీక్షిస్తున్న ప్రజలందరూ కూడా మా యొక్క వీఆర్ఏల సమస్యలపైన మాట్లాడేటువంటి ఈ స్థితిని ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ మన కడప జిల్లాలోని కలెక్టరేట్ వద్ద వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని చెప్పి, వీఆర్ఏలకు వెంటనే పే స్కేల్ ఇవ్వాలని చెప్పి, వీఆర్ఏలను నామినీ ఒక రెగ్యులర్ చేయాలని చెప్పి, అదేవిధంగా ఉన్నటువంటి మిగతా అన్ని సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఏకైక నినాదంతో ఇక్కడ ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి అందరికి కూడా మీకు అందరికీ తెలిసినటువంటి సత్యం, జగమెరిగినటువంటి సత్యం, 9 సంవత్సరాలుగా మళ్ళీ చెప్తున్నాం, గుర్తు చేస్తున్నాం ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు, 9 సంవత్సరాలుగా కేవలం 10,500 జీతంతో వీఆర్ఏల కుటుంబాలు జరుగుతాయా అని చెప్పి మీకు మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకు ఆత్మవిమర్శ చేసుకోమని చెప్తున్నామంటే 9 సంవత్సరాలుగా కాళ్ళు అరిగేలా, కాళ్ళ చెప్పులు అరిగేలా, మరి కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరిగినటువంటి పరిస్థితి, కట్టుకొని బట్టలు లేనటువంటి పరిస్థితి, కాళ్ళకు చెప్పులు లేనటువంటి పరిస్థితి, కలుకు తమ్మురు లేనటువంటి పరిస్థితి, కుటుంబంలో ఉన్నటువంటి ఒకరిద్దరు పిల్లలను కూడా చదివించుకోలేనటువంటి పరిస్థితి. మరి ఇలాంటి దాపురిత్రం ఎందుకు పరిస్థితి వచ్చింది? ఇలాంటి దారిద్ర్యమైనటువంటి పరిస్థితి ప్రత్యేకంగా వీఆర్ఏలకి రాష్ట్రంలో ఎందుకు వచ్చింది? దీనికి బాధ్యులు ఎవరు? మీరు కాదా? మీ ప్రభుత్వం కాదా? ఉద్యోగుల ఆకాంక్షల మేరకు ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత లేదా? 9 సంవత్సరాలుగా వీఆర్ఏలు అన్నమో రామచంద్ర అని చెప్పి అలమటిస్తూ అర్థాకలితో కడుపు నింపుకుంటున్నారే, ఈ పాపం ఎవరిది? పాలకులది కాదా? అధికారులది కాదా? ఇప్పటికైనా వీఆర్ఏల సమస్యలపైన వెంటనే దృష్టి పెట్టండి. వీఆర్ఏల నాయకులతోనూ వీఆర్ఏల సంఘ సభ్యులతోనూ ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలపాలా. ప్రత్యేకించి నిన్న సంక్రాంతి పండుగకు వీఆర్ఏల సమస్యలపైన మేము ఏకకాలంలో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి రివ్యూల పేరుతో, చర్చల పేరుతో విజయవాడలోని సచివాలయంలో సాక్షాత్ రెవెన్యూ మంత్రి ముందర, అదేవిధంగా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ముందర గంటల తరబడి రివ్యూ మీటింగులు పెట్టారు, కాలయాపన చేశారు. సంక్రాంతి పండుగకు సంక్రాంతి కానుక ఇస్తామని చెప్పారు. మరి అందరిలాగానే లాస్ట్ ప్రభుత్వం మా నోట్లో మన్ను కొట్టినట్టుగానే ఈ ప్రభుత్వం కూడా మన్ను కొట్టింది. అంటే మమ్మల్ని మీరు చర్చల పేరుతో, రివ్యూల పేరుతో మమ్మల్ని గోడారిస్తారా, ఉసురు అనిపిస్తారా? ఈ పాపము మూట కట్టుకోకుండా ముందే వీఆర్ఏలకు తక్షణం వీఆర్ఏలకు వెంటనే పే స్కేల్ ఇవ్వాలని చెప్పి, మరి వయసు పైబడి పెళ్లి పెటాకులు లేకుండా యుక్త వయసులోనే నామినీలుగా వీఆర్ఏలు పనిచేస్తున్నారు తహసీల్దార్ ఆఫీసులు.